హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అమ్మేసిన పసుపు కొమ్మ మొక్కలు చూసారా ఎలా ఉన్నాయో. ఇవన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ తవ్వి ఉడకబెట్టి ఎండలో పెట్టిన తర్వాత పసుపు పట్టేస్తుంది. కోడి పుంజులు పెట్టలో చూడండి ఎలా అరుస్తున్నాయో, వాటి అరిపే ఎక్కువ వినిపిస్తుంది. మొక్క సేమ్ ఒకేలా ఉన్నాయి. మామిడి అల్లం మొక్క ఇది ఇది పసుపు మొక్క, ఇది మామిడి అల్లం సేమ్ ఆకు ఒకలాగే ఉంది. ఇక్కడ చూడండి బచ్చల కూర ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు గింజలు పోస్తుంది. తోటకూర కూడా పోసేది, ఇప్పుడు తోటకూర పోయలేదు, బచ్చల కూర ఒకటే పోసింది. గోంగూర కూడా ఉంది. పక్కన తమలపాకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తమలపాకు ఎర్లీ మార్నింగ్ వాటర్లో వేసుకొని తాగితే చాలా మంచిది. పిల్లలు ఎప్పుడన్నా కడుపుల నొప్పి అన్నా కూడా వాటర్లో వేసి తమలపాకు మరిగిన తర్వాత ఆ వాటర్ తాపిస్తే కడుపుల నొప్పి అనేది తగ్గుతుంది. మంత్లీ పిల్లలకైతే పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు ఈ తమలపాకు వేసి పొట్ట దగ్గర కట్టేవాళ్ళు, కొంచెం గోరువెచ్చగా చేసి ఆకుని. అప్పుడు పిల్లలకి కొంచెం ఫ్రీగా ఉండేది. ఇంకా ఈ సందంతా చిక్కుడు పాదులు పెట్టింది అమ్మ. ఆ పాదులు పడిపోకుండా మళ్ళీ పుల్లలు కట్టింది, గాలి వచ్చినా స్టాండర్డ్గా ఉండడానికి. మేము చిన్నప్పుడైతే చిక్కుడుకాయలు ఎంత బాగా కాసాయంటే చాలా బాగా కాసాయి. పందిరేసి కాపిచ్చేవాళ్ళు, ఆ పందిరి పైకెక్కి మరీ చిక్కుడుకాయలు కోసేదాన్ని నేను. పొట్లకాయలు అయితే ఇంకా బాగా కాసేవి. అసలు అవి పొట్లకాయలైనా అని అడిగేవాళ్ళు వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడ మందార పూలు చూడండి ఎంత బాగా పూసాయో, బాగా రెడ్ కలర్లో ఉన్నాయి పూలు కూడా. ఇప్పుడు నా వెనుకున్నది పత్తి చెట్టు, ఇప్పుడు నేను చూపించేది. పత్తి చెట్టు అయితే ఇదివరకు ఇంకా పెద్ద చెట్టు వేసింది, ఇది చిన్నది. పెద్ద చెట్టు అంటే పెద్ద పెద్ద కాయలు కాసేవి కదా అవి, ఇప్పుడు ఇవి చిన్న కాయలు కాస్తాయి. ఇంట్లో పూజ చేసుకోవడానికి పని చేస్తుందని చెప్పేసి పత్తి చెట్టు కూడా వేసింది. ఈ చిన్న చెట్టును చూసారా, శంఖం పూల చెట్టు, బ్లూవో వైటో తెలీదు నాకు కూడా. శంఖం పూలతో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో కంపల్సరిగా శంఖం పూలతో శివుడికి పూజ అయితే చేస్తారు. కార్తీక మాసంలో మాత్రమే కాదు, ఉట్టప్పుడు కూడా శివుడికి పెట్టి పూజ చేసుకోవచ్చు. పత్తి పూలు మాత్రం గులాబీ పూలు కూడా ఉండవు, అంత అందంగా ఉన్నాయి. ములక్కాయలు చూడండి ఇప్పుడే వస్తున్నాయి, సన్నగా దారాల్లాగా ఉన్నాయి. ఇదివరకు అయితే కాసి చెట్టు కూడా ఇరిగిపోయాయి, అంత బాగా కాసేది ములక్కాయలు కూడా తగ్గిపోయినాయి ఈసారి ఎందుకనో. ఇక్కడ టీవీ చూడండి, మేము చిన్నప్పుడు చూసిన టీవీ, అది పాడైపోతే దాంట్లో మట్టి పోసి చామంతి మొక్కలు వేసింది అమ్మ. ఈ టీవీలో కనుక చామంతి పూలు పూస్తే మా పెళ్లి రోజుకి మా ఆయనగారికి గిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ టీవీలో కనుక చామంతి పూలు పూస్తే అచ్చం బొక్కేలాగే ఉంటుంది, అందుకనే ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ చూడండి సీతాఫలకాయలు ఇప్పుడే కాస్తున్నాయి, రెండే కాసాయి. అంతకుముందు ఒక 3-4 కాస్తే అమ్మ కోసిందంట. ఇవైతే కళ్ళు కూడా ఇచ్చుకున్నాయి ఇప్పుడే. సీతాఫలాలు ఇలా కళ్ళు ఇచ్చిన తర్వాత కోసి బీన్ రమ్ములో పెడతాం మేము, అప్పుడు త్వరగా పండిపోతాయి. ఇప్పుడంటే డజన్ లెక్క కొంటున్నాం, కానీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే గంపల లెక్క వచ్చేవి, ఇంటి ముందుకే వచ్చేవి. ఒక గంప కొనేసేది అమ్మ, ఫుల్గా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. గంప కొని ఇద్దరు తీసుకునేవాళ్ళు, ఒకవేళ ఇద్దరు లేకపోతే ఒక్కొక్కసారి ఒకళ్ళే తీసుకునేవాళ్ళు. మా మ్యారేజ్ అవ్వకముందు బొప్పాయిలు అయితే కాసేసాయి. అసలు మాకంటే ఎక్కువ మా ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళే ఎక్కువ కోసుకునేవాళ్ళు. మేమైతే అసలు పట్టించుకునే వాళ్ళమే కాదు ఆ బొప్పాయికాయల్ని. ఇప్పుడైతే కొనుక్కుంటున్నాం. ఏదైనా అంతే, ఇంట్లో ఉంటే విలువ తెలీదు, కొనుక్కుంటేనే తెలుస్తుంది వాటి విలువ. ఇప్పుడు తిందామంటే బాగా బుడ్డిగా కాసినాయి, అయినా బాగానే ఉన్నాయి. మొక్కలన్నీ చూసిన తర్వాత గోరింటాకు కోసుకుంటున్నాం పెళ్ళికి వెళ్ళడానికి. ఎందుకంటే ఈ వీడియో తీసి 1 మంత్ అవుతుంది, నేను ఈ రోజు పెడుతున్నాను ఈ వీడియో. మేము ఎక్కువ కోన్ కానీ వంట గోరింటాకులు కానీ యూజ్ చేయం, ఎక్కువ ఆకు గోరింటాకే పెడతాం. ఇంట్లో చెట్టుకి ఎప్పుడు గోరింటాకు ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆకు గోరింటాకు అంటేనే ఇష్టం. ఇప్పుడు నేను నుంచున్న దగ్గర పొట్ల పాదు కూడా పెట్టిందమ్మ, కింద గోంగూర అవి అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే చామంతి మొక్కలు, కనకాంబర మొక్కలు, మామిడల్ల మొక్క కూడా వేసింది. మామిడల్ల మామూలుగా తినే కంటే ఊరేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా ఊరేయాలంటే నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి వేసి ఊరేసుకోవాలి. 2 months వరకు పాడవదు. అల్లం అలా ఊరిన తర్వాత తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. గోరింటాకు పగల పెట్టుకునే కంటే నైట్ పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది. మేము ఎప్పుడు పెట్టుకున్నా ఎక్కువ నైటే పెట్టుకుంటాం. గోరింటాకు మనం ఏ టైంలో పెట్టుకున్నా, నైట్ అయినా పగలైనా సరే, వెంటనే వాటర్తో కడిగేయకూడదు, కొబ్బరి నూనె రాసుకోవాలి, అప్పుడు కలర్ అనేది బాగా కనిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి గోరింటాకు చాలా బాగా పండుతుంది. కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఆకు గోరింటాకు పెట్టుకుంటే ఆ పగుళ్ళు అనేది తగ్గుద్ది. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. మనం వర్షాకాలంలో ఇసుక నేలలో కానీ బురద నేలలో కానీ ఎక్కువ తిరుగుతుంటాం కదా, అలాంటి టైంలో కాళ్ళు అనేది డ్యామేజ్ అవుతాయి. అలాంటప్పుడు ఇలా ఆకు గోరింటాకు రుబ్బి పెట్టుకుంటే ఆ డ్యామేజ్ అనేది తగ్గిద్ది. ఇక్కడ మేము ఇంతలాగే ఎందుకు నవ్వుతున్నామంటే, చిట్టు తల్లి పాటలు పాడుతుంది, అన్ని పాటలు కలిపేసి ఒక పాటలాగా పాడేస్తుంది. అవి పాట లేకపోతే బూతులో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు ఏమాత్రం కూడా, అందుకని మేము నవ్వుతున్నాం. ఇంకా ఆపిద్దేమో ఆ పాటలని చూస్తుంటే. మేము గోరింటా కోసినంతసేపు పాడుతూనే ఉంది. మా చిట్టు తల్లి పాటలకి కోళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాయి.
వచ్చిరాని పాటలు వచ్చిరాని మాటలు ముద్దు ముద్దుగా ఉన్నాయి. వాటికి కోళ్ళు మేళతాళాలు. అయినా చిన్నప్పుడు మనం కూడా అంతేలేండి, వచ్చిరాని పాటలు కూడా సరిగ్గా వచ్చేవి కావు. ఇప్పుడు మనం పెద్ద అయిపోయేసరికి వాళ్ళు పాడిన పాటలకి మనకి నవ్వొస్తుంది. గోరింటాకు మేము ఎప్పుడు కోసినా చెట్టు దగ్గర కొయ్యం, ఇలా మండలే కోసుకొచ్చుకొని కోస్తాము. ఇలా కొమ్మలు కొయ్యడం వల్ల చెట్టు మళ్ళీ చిగురు వస్తుంది. అప్పుడు కొత్త చిగురు వస్తుంది. ఎప్పటికప్పుడు చెట్టు అనేది బాగా పైకి వెళ్ళిపోకుండా కిందకే ఉంటుంది. కోసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుంది. బొడ్డోళ్ళు మాత్రం నా దగ్గర ఉంటే అస్సలు నిద్రే లేవరు, ఎంత లేపినా సరే లేగరు. అమ్మ దగ్గర ఉంటే మాత్రం 5:30, 6 లోపే నిద్రలేస్తారు. ఎందుకంటే అక్కడ కోళ్ళు గేదెలు అవన్నీ చూడడానికి అనమాట. గేదెలు పాలు తీయడం, ఆ కోళ్ళు కోడి పిల్లలు అవన్నీ చూడడానికి త్వరగా లేస్తారు. ఎందుకంటే వాళ్ళు లేచేసరికి మళ్ళీ గేదెలు ఎటు వెళ్తాయో ఆ కోళ్ళు ఎటు వెళ్ళిపోతాయో అని చూసుకోవడానికి. ఈ గోరింటాకు కోసేటప్పుడు ఎప్పుడు ఒక సాంగ్ అయితే కంపల్సరీ గుర్తొస్తుంది నాకు. ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నిజంగానే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అసలు ఆ సాంగ్సే వేరు, చాలా బాగుంటాయి. నాకు ఎక్కువగా ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడన్నా షార్ట్స్లో సాంగ్స్ పెట్టినా ఓల్డ్ సాంగ్సే పెడతా ఉంటాను. బాగా ఓల్డ్ కాదు, మెలోడీ సాంగ్స్ పెడతా షార్ట్స్లో. మీకు కూడా మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టమా నాకులాగా? ఇంతకీ గోరింటాకు కోసేటప్పుడు నీకు ఇష్టమైన సాంగ్ ఏది చెప్పలేదే అనుకుంటారేమో. అదేనండి, గోరింట పూచింది ఆ సాంగ్. చాలా బాగుంటుంది ఆ సాంగ్. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండేన ఎర్రాని చుక్క, చిట్టి పేరంటాలకి శ్రీరామ రక్ష, కన్నే పేరంటాలికి కలకాలం రక్ష. ఎంచక్క పండేన ఎర్రాని చుక్క, చిట్టి పేరంటాలకి శ్రీరామ రక్ష, కన్నే పేరంటాలకి కలకాలం రక్ష. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు, మనులన్నిటిలో నా మాణిక్యం ఎరుపు. మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు, మనులన్నిటిలో నా మాణిక్యం ఎరుపు. గోరింటాకు కోయడం అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టి మళ్ళీ పైకి వచ్చాం. గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పట్టిన వెంటనే కాకుండా పట్టి కొంచెం సేపు ఉంచిన తర్వాత పెట్టుకుంటే బాగా పండుతుంది. నిమ్మకాయ వేస్తాం మేమైతే. ఇదివరకు చింతపండు వేసేవాళ్ళం, ఇప్పుడు చింతపండు వేయట్లేదు, ఎందుకంటే బ్లాక్ వచ్చేస్తుంది చింతపండు వేస్తే. మల్లెపూల చెట్టు మామిడి చెట్టులో కలిసిపోయింది. ఇంకా పెద్దగా ఉండేది చెట్టు, ఎందుకంటే పిట్టగోడ కట్టినప్పుడు మొన్న మధ్యనే కట్టారు అది చుట్టూరు గోడ. అప్పుడు ఏమైందంటే మల్లె చెట్టు కిందకి పడిపోయింది. మళ్ళీ లాగ్ కట్టేసరికి పైదంతా కోసేసి మళ్ళీ పైకి లాగా కట్టాము. మల్లెపూలు కూడా చాలా పోస్తాయి, పెద్ద గిన్నె నిండా పోస్తాయి. అవన్నీ కట్టి మళ్ళీ అందరికీ ఇస్తుంది అమ్మ. ఇప్పుడు పొట్లపాద పెట్టిన ప్లేస్లో, అంటే ఇప్పుడు చూస్తున్న ప్లేస్లో మేము చిన్నప్పుడు చామంతి మొక్కలు వేసేది. ఆ ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి చూడండి ఎంత బాగా పూసాయో. అసలు తోట అని అడిగే వాళ్ళు అందరూ, అంత బాగా పూసాయి చామంతి పూలు. ఈ ఫేస్ మందే కలకల ఆడిపోతుంది మొహం. పూలన్నీ పడేలాగా పెట్టలేదు ఫోటో. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా తీసి పెడతాను, పూలన్నీ పడేలాగా పెడతాను. ఇంతవరకు ఓపికగా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.